దేశానికి మరియు జాతికి ఆశాజ్యోతులు అయినటువంటి రెస్పెక్టబుల్ స్టూడెంట్స్, అదేవిధంగా దేశానికి జాతికి నిర్మాతలమైనటువంటి మేము, ప్రొఫెసర్ హాసిం గారు, ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు, అండ్ మై సెల్ఫ్ ఆల్సో బీయింగ్ ఎ టీచర్, అందరికీ సలాములు. సలాం అనే అరబీ పదానికి అర్థము ఒక దీవెన, విష్ అన్నమాట. మనందరిపైన సృష్టికర్త శాంతి కురియజేయుగాక అని దానికి అర్థం. యువమిత్రులారా, సబ్జెక్ట్ను చూసిన తర్వాత నాకున్నటువంటి ఇంట్రెస్ట్ అందులో నా యొక్క యూనివర్సిటీకి రావడానికి కారణమైంది. దానికి యువమిత్రులు మీరంతా ఈరోజు జ్ఞానపీఠమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఇంత గొప్ప, ఇంత చక్కటి, ఇంతటి ప్రాముఖ్యమైనటువంటి విషయం పైన చర్చిస్తున్నారని చూసి చదివి సంతోషంగా ఇక్కడ వచ్చేసాను. మీకందరికీ కృతజ్ఞతలు తెలుపుతాను ఈ సందర్భంలో, ముఖ్యంగా ఆజాద్ అండ్ హిస్ టీమ్. అయితే సబ్జెక్ట్ యాంటీ వార్ డైలాగ్. సందర్భము పాలస్తీనాలో జరిగేటటువంటి విధ్వంసం, క్రూరత్వం, అమాయక ప్రజలపైన ఒక దేశము. కొంచెం మనకు సమయం లేదు, నేను హింట్స్తో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేశాను. ఎందుకంటే నేను కూడా మా యువ ప్రొఫెసర్ అయినటువంటి హాసిం, ఆ తర్వాత మా కలీగ్ అయినటువంటి ప్రొఫెసర్ లక్ష్మణ్, వారికి మీలోనూ కూడా చాలామంది మాట్లాడతారు, బహుశా వారికి విందామని వచ్చాను నేను. కానీ చైర్ ఆర్డర్ను శిరసా వహించి మీ ముందు నిల్చున్నాను నేను. సో కొంచెం మనము బహుశా మీరంతా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి ఉంటారనుకుంటాను. కేవలం పొలిటికల్ సైన్స్ లేక సోషల్ సైన్సెస్ కాకుండా సైన్సెస్, ఇంజనీరింగ్, బహుశా లా, ఆల్ ఫ్యాకల్టీస్ నుండి ఉన్నారని నేను ఆశిస్తున్నాను. అయితే స్వయంగా ఇండివిజువల్ ఇనిషియేటివ్తో తెలుసుకునేటటువంటి విషయాలు చాలా ఉన్నాయి. సముద్రం ఉంది దీనిపైన, సముద్రం లాంటి విషయం ఇది. పాలస్తీనా చాలా చారిత్రాత్మకమైనటువంటి విషయం ఇది. పాలస్తీనా ఇందాక మా యువ స్టూడెంట్స్, గర్ల్స్ యాజ్ వెల్ యాజ్ బాయ్స్, దే హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ ఆల్ ది యాంగ్జైటీ. ఏం జరుగుతుంది అక్కడ, ఏం లేదు, మనం ఏం ఆశిస్తున్నాము, తమను తాము ఆ సీన్లో పెట్టి వాళ్ళు తమ కవిత్వాలను చదివారు మన ముందు. మిత్రులారా, ఈ ప్రపంచ పటంలోనే లేని దేశము 1948లో వచ్చి దానికి ఉన్నటువంటి పేరు ఇజ్రాయిల్. ఇజ్రాయిల్ ఆ దేశంగా ప్రపంచ పటంలో లేదు 1948 వరకు. మనం ఏ విధంగా అయితే బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉన్నామో, అదేవిధంగా ఆ ప్రాంతం కూడా బ్రిటిష్ వాళ్ళు లేక ఇంకా ఇతర యూరోపియా, పాశ్చాత్య దేశాల పాలనలో ఉన్నటువంటి భూభాగం అది కూడా. వారి నుండి ముఖ్యంగా ఆధిపత్యం అప్పుడు బ్రిటన్కు ఉంది అందులో. అయితే ఆ సందర్భంలో ఒక ఇంటర్నేషనల్, దానికి మనం కన్స్పిరసీ అందాము,
సరే మీరు చదివిన తర్వాత కంక్లూజన్కి వచ్చేది అదే ఉంటుంది మీకు కూడా. ఆ ఇంటర్నేషనల్ కన్స్పైరీస్తో జస్ట్ 3 years బహుశా ముందు 48లో అది వచ్చింది ఇజ్రాయిల్. 45 ఆ ప్రాంతంలో సెకండ్ వరల్డ్ వార్ సందర్భంలో ఒక పెద్ద ఘటన జరిగింది. ఇదే మానవ సమూహంతో, ఎవరినైతే మనం యూదులు అంటాము, జ్యూస్ అంటాము, ఉర్దూ అరబీలో యహూదీ అంటారు వాళ్ళని. హిట్లర్ ఆ సందర్భంలో వారితో ఏ వ్యవహారం చేశాడు, దానికి కాయిన్ అనేటువంటి ఒక పదం ఏంటిది, హాలోకాస్ట్ అంటాం. దాన్ని చదవాలి ఇవన్నీ మనం. ఒక వర్డ్కు పెద్ద హిస్టరీ ఉంది దానికి వెనకాల, సమయం లేదు దాన్ని చర్చించుకోవడానికి. అయితే అందులో 60 లక్షల మంది యూదులను గ్యాస్ ఛాంబర్స్లో వేసి హిట్లర్ చంపాడట. మరి దాన్ని ఆ కారణాల గురించి నేను ప్రశ్నించేవాడిని ప్రొఫెసర్ లక్ష్మణ్ గారిని. అదే అన్నాను నేను, మిమ్మల్ని అందరిని విన్న తర్వాత ఈ ప్రశ్నలు వేద్దాం అనుకున్నాను. మరి నన్ను ఇక్కడ ఆర్డర్ చేశారు, పంపించేశారు. అందులో ఆ ప్రశ్నలను కూడా నేను ఇప్పుడు తీసేస్తున్నాను. సో వారికి ఎక్కడా దేశము లేదు. అయితే ఆ కుట్ర ఏదైతే జరిగిందో అప్పుడు ప్రాపంచిక కుట్ర, ముఖ్యంగా బ్రిటన్ నేతృత్వంలో, అమెరికా 1776లో వచ్చినటువంటి అమెరికా, ఆ తర్వాత ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు, అన్నీ సూపర్ పవర్స్ ఉన్నాయి, వీటో పవర్స్ ఎవరికైతే ఉన్నాయో ఆ దేశాలు అందరూ కలిసి వాళ్ళంతా నష్టపోయారు కదా. అక్కడ సాధారణంగా ఏమవుతుందంటే ఒకరితో ఒకరికి నష్టం జరిగితే ఎవరైతే నష్టపరిచారో నష్టపరిహారము ఎవరిస్తారు? నష్టం చేసిన వాడు ఇస్తాడు కదా, అతనిపైదే కదా శిక్షించేది. నువ్వు ఇంత చెల్లించాలి అతనికి అంటాం మనం. ఆ జర్మనీ 60 లక్షల మందిని చంపితే వాళ్ళకందరికీ పరిహారంగా యూదులను అందరికీ సేఫ్ ప్లేస్ ఎక్కడ కనిపించింది అంటే పాలస్తీనాలో కల్పించింది. సరే, వాళ్ళు అగ్రీ అయ్యారు, అరబ్బులు పాలస్తీన్లు వాళ్ళు అగ్రీ అయ్యారు. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, తీసుకోండి అని. మన సమాజంలో సాధారణంగా ఏమవుతుంది, ఎవరైనా ఒక ఏమంటారు స్ట్రేంజర్ మన ఊరు గుండా వెళ్తున్నాడు అనుకోండి, దాహం అతను అన్నాడు కూడా, మన ముందు నుంచి వెళ్తుంటే మనం అంటాం, అరే కొంచెం నీళ్ళైనా తాగి వెళ్ళినాయన అంటాం మనం కదా. అలాంటి పరిస్థితుల్లో వాళ్లకు ఆశ్రయం ఇచ్చినటువంటి వాళ్ళు ఇదే పాలస్తీనా వాళ్ళు. ఈ పాలస్తీనులు ఈ రోజుల్లో ఎవరైతే సఫరర్స్ ఉన్నారో, పుట్టని పసిపాప నుండి పెద్ద వయస్కులు, వాళ్ళకందరిపైన విచక్షణ రాహిత్యంగా ఈరోజు చంపుతున్నది, నరుకుతున్నది, నరహంతకమైనటువంటి దేశము అది ఇజ్రాయిల్ దేశం చేస్తున్నది. మరి ఆ రోజు ఎవరైతే వీళ్లకు ఏమంటారు ఆశీర్వాదం ఇచ్చారో ఆ దేశాలే ఈరోజు ఇజ్రాయిల్ పైన తమ ఏమంటారు హస్తాన్ని పెట్టి ఉన్నారు అన్నమాట. అంటే అన్ని విధాలుగా సహాయం చేయడం, అది దౌత్యపరమైనటువంటి సహాయం కానివ్వండి, ఆర్థిక సహాయం కానివ్వండి, ముఖ్యంగా ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ సప్లై చేసేటటువంటి సహాయం కానివ్వండి. ఇప్పుడే నిన్న 3-4 days ముందు తమ పీఠాన్ని కోల్పోయినటువంటి మన భారతీయ జాతికి చెందినటువంటి సునాక్, ఆ బ్రిటన్కి ప్రధానమంత్రి నారాయణ మూర్తి అల్లుడు, ఒక మంచి అదృష్టం, మన దేశ వాసుడు ఒకడు ఆ దేశానికి ప్రధానమంత్రి కావడం. కానీ అతను చేసినటువంటి చేష్టలు, దానికి కూడా మరి అదే ఒక సబ్జెక్ట్ అవుతుంది. మళ్ళీ దానికి స్టడీ చేయాలి, మనం అంతా తెలుసుకోవాలి. ఎందుకు కేవలం 2 సంవత్సరాల్లోనే అతను తన పీఠాన్ని కోల్పోయాడు అక్కడ బ్రిటన్లో. అతను స్వయంగా ఏ ప్రధానమంత్రి చేయని పని అతను ఏం చేస్తాడంటే సీజ్ ఫైర్ చేయకూడదు అక్కడ అంటాడు. ప్రపంచం మొత్తం సీజ్ ఫైర్ చేయాలంటుంది, యుఎన్ఓ సీజ్ ఫైర్ చేయాలంటుంది. అక్కడ అనేక ప్రాపంచిక యూనివర్సిటీలు అన్నీ కూడా దద్దరిల్లిపోతున్నాయి వాళ్ళ ఫేవర్లో, పాలస్తీనా ఫేవర్లో, ఇజ్రాయిల్ యాక్టివిటీస్కి అగెనిస్ట్లో. కానీ ఆ దేశ ప్రభుత్వాలన్నీ కూడా
ఇంక్లూడింగ్ అరబ్ దేశాల ప్రభుత్వాలు. ఇజ్రాయిల్ జోగ్రఫికల్లీ మీరు చూస్తే ఇజ్రాయిల్ వచ్చింది అరబ్ వాళ్ళ దగ్గర వచ్చి ఇజ్రాయిల్ స్థాపన అయింది కదా. కాబట్టి చుట్టుముట్టు ఉన్నటువంటి వాళ్ళు ఎవరంతా ముస్లిం దేశాలే, అరబ్ దేశాలే ఉన్నాయి. అయినా కానీ అవి కూడా ఎవ్వరు కూడా ఆ ధైర్యంగా కనీసం ఈ పని చేయకూడదని చేయి పట్టుకునేటటువంటి పాపానికి పోవడం లేదు. దూరంగా ఉన్న దేశాలైతే విడిచిపెట్టండి. అదేవిధంగా అందులో మనం కూడా ఉన్నాము. ఆనాటి నుంచి ఈ ఇజ్రాయిల్ గురించి మన పాలసీ ఏముండింది, భారతదేశం పాలసీ ఏముండింది, దానికి అగెనిస్ట్గా ఉండింది. కాబట్టి మిత్రులు బహుశా మా ప్రొఫెసర్స్ వాళ్ళకి తెలిసి ఉంటుంది, మీరు బహుశా చూడలేదు. మనకు పరదేశాలకు ఇతర దేశాలకు వెళ్ళాలంటే మనకు పాస్పోర్ట్ కావాలి, మన దేశ పాస్పోర్ట్ కావాలి కదా. ఆ పాస్పోర్ట్ ఎప్పుడైతే మనకు ఇస్తారో, ప్రభుత్వం ఇస్తుందో, అందులో ఒక స్టాంప్ వేసి ఇస్తుంది. అందులో అప్పుడు అది ఏంటిది, ఎక్సెప్ట్ ఇజ్రాయిల్ అండ్ సౌత్ ఆఫ్రికా అని. ఇది ఎందుకు వేయబడింది మొన్నటి వరకు, జస్ట్ ఒక 10-15 days నరసింహారావు గారి కాలంలో రికగ్నైజ్ చేశాం మనం ఇజ్రాయిల్. అదర్వైజ్ మనం రికగ్నైజ్ చేయలేదు దాన్ని ఇంతకాలం వరకు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి మన దేశ పాలసీ కూడా ఏముండింది. అంటే ఇజ్రాయిల్ స్థాపనకు వ్యతిరేకంగా ఉండింది మన పాలసీ, పాలస్తీన్లకు ఫ్రెండ్లీ ఉంది. కాబట్టి మహాత్మా గాంధీ గారు ఏమన్నారు, ఏ విధంగా అయితే ప్రతి దేశము ఆ దేశ పౌరులకు చెందుతుందో అదేవిధంగా పాలస్తీనియన్లది పాలస్తీనా అని చెప్పారు. అయినా కానీ అప్పుడు 48లో ఏర్పాటైనటువంటి ఆ ఇజ్రాయిల్, దానికి ఉన్నటువంటి దురుద్దేశాలు ఏవైతే ఉన్నాయో చాలా ప్లాన్స్ ఉన్నాయి దానికి. వచ్చే కాలంలో మొత్తం అరబ్ ఇంక్లూడింగ్ మక్కా, మదీనా, సౌదీ అరేబ్ అంతా కూడా మాదే, ఇది అంతా విస్తరిస్తాం అనేటటువంటి డిక్లరేషన్. ఇట్ ఈజ్ ఓపెన్, ఇంకా ఏ సీక్రెట్ కాదు అది, ఇది ఓపెన్ సీక్రెట్ నా ఇప్పుడు. ఆ విధంగానే మొత్తం పొరుగునటువంటి దేశాలకు 1967, ఆ తర్వాత అంతకుముందు, దాని తర్వాత యుద్ధాల్లో వాళ్ళ భూభాగాలు అటు సిరియా నుండి, ఇటు ఈజిప్ట్ నుండి, ఇటు జోర్డాన్ నుంచి అన్ని భూభాగాలపైన ఇప్పుడు ఆక్రమణలో ఉంది. ఇజ్రాయిల్ అక్కడ ఉన్నాయి అవన్నీ ఇప్పుడు ఈ రోజుల్లో. అయినా కానీ ఆ దేశాలు కూడా ఏం చేయడం లేదు. చూడండి, ఐక్యరాజ్య సమితి అయితే ఎన్నో రెజల్యూషన్స్ పాస్ చేసేసింది ఇంతవరకు, కానీ ఏం చేయలేదు. అదే ఒకవేళ ఆ విషయానికి వస్తే చిన్నపాటి పొరపాటు, చేయని పొరపాటుకు నిందలు మోపి 1-2 కాదు 48 దేశాలు కలిసి ఒకేసారి యుద్ధాన్ని ప్రకటించాయి ఆఫ్ఘనిస్తాన్కి వ్యతిరేకంగా, ఇరాక్కు వ్యతిరేకంగా. ఈ పరిస్థితి ఈరోజు ఇజ్రాయిల్ ఏం చేస్తున్నది, అక్కడ ఒకరిద్దరు కాదు 48-50 దేశాలు కలిసి వాళ్ళు విధ్వంసానికి పాల్పడ్డారు. కానీ ఈరోజు మన కళ్ళ ద్వారా చూస్తున్నాము, యావత్ ప్రపంచం చూస్తున్నది. ప్రాపంచిక ప్రజల్లో 90% మంది ప్రజలు దానికి, ఆ యుద్ధానికి వ్యతిరేకంగా, ఇజ్రాయిల్ యొక్క కార్యాలకు వ్యతిరేకంగా, పాలస్తీనియన్లకు వాళ్ళకు ఫేవర్గా మాట్లాడిన కానీ కేవలం ప్రభుత్వాలే, ప్రాపంచిక ప్రభుత్వాలు మాట్లాడడం లేదు ఎక్కువగా. అందులో కూడా చాలా ప్రభుత్వాలు ఉన్నాయి, చాలా దౌత్యపరులు, అంబాసిడర్స్ రిజిగ్నేషన్ చేసి నిరసనంగా వాళ్ళు బయటికి వచ్చేసారు. అనేక దేశాలు రికగ్నైజ్ చేయలేదు ఇంతవరకు పాలస్తీనాను, వాళ్ళు ఇప్పుడు రికగ్నైజ్ చేశారు ఈ సందర్భంలో. అవి కూడా వస్తున్నాయి, ఫేవరబుల్ విషయాలు కూడా వస్తున్నాయి. వీటినన్నిటి వెనకాల ఉన్నటువంటి స్పిరిట్ ఏంటిదంటే డెమోక్రటిక్ స్పిరిట్, సహనము, ఓర్పు అనేటటువంటి స్పిరిట్ ప్రపంచం ప్రకటిస్తున్నది. ఇలాంటి సందర్భంలో మరి నాలెడ్జ్కు హబ్ అయినటువంటి యూనివర్సిటీలో ముఖ్యంగా విద్యావంతుల మధ్య ఈ విషయం ఒక చర్చనీయాంశంగా కావడము చాలా సంతోషమైనటువంటి విషయం. మనం కూడా ప్రాపంచికంగా ఏదో బ్యాక్వర్డ్ కాకుండా వారితో భుజాలు కలిపి కదులుతున్నటువంటి ఒక సీన్ను క్రియేట్ చేసినటువంటి ఆజాద్ వారి టీంకు మీకందరికి కూడా అభినందిస్తూ ఒకే ఒక రిక్వెస్ట్తో నా సీట్ తీసుకుంటాను. తప్పనిసరిగా మనం హిస్టరీని కొంచెం చదువుకోవాలి. మన హిస్టరీతో పాటు, మన దేశ హిస్టరీతో పాటు ప్రాపంచిక హిస్టరీ కూడా చదువుతుండాలి. అందులో మీరు చూసినట్లయితే నాకు వచ్చినటువంటి ప్రశ్నలు మీకు కూడా తప్పనిసరిగా వస్తాయి. మరి ఈరోజు ఈ దౌర్జన్యానికి కారణమైనటువంటి జాతి, యూదుల జాతి, జ్యూస్ను, ఆ ఇజ్రాయిల్ అనేటటువంటి ఇజ్రాయిల్ను మనకంటే 60 సంవత్సరాల ముందు పసిగట్టి ఆ హిట్లర్ చేసినటువంటి వాళ్లతో ఏ వ్యవహారం అయితే చేశాడో అది సరి అయినదని ఈరోజు
అర్థమవుతుంది. దానికి మన అధ్యయనం చాలా అవసరం. ఈ రిక్వెస్ట్తో నా సీట్ తీసుకుంటాను. మరోసారి జై మూల్ మానవ్.